అరే 22 సీట్లలో 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది బై? తెలంగాణ రాష్ట్రం చూస్తలేదా? 22 వార్డులలో 14 వార్డులు గెలిచిన మేమెట్లా చైర్మన్ వైస్ చైర్మన్? ఇవాళ రామకృష్ణాపూర్ ప్రజలు చూస్తలేరా? మందమరి ప్రజలు చూస్తలేరా? చెన్నూరు ప్రజలు చూస్తలేరా? మంచిర్యాల ప్రజలు చూస్తలేరా? తెలంగాణ ప్రజలు చూస్తలేరా? చీత్తు అని వస్తున్నారు. ఈ దిగజారు రాజకీయాలు ఏంది? గెలిచిన వాళ్ళు 4 సీట్ల కూర్చొని ఇవాళ గిదే పద్ధతి అంటున్నారు. మా కేసీఆర్ ను చూసి నేర్చుకోర్రి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చినాయి. మీకు డిస్టర్బ్ చేయాలి. ప్రజా తీర్పును గౌరవించినాం. దట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ గులాబీ కాంగ్రెస్ గులాబీ జెండా. 5 సీట్లు కదా మ్యాజిక్ ఫిగర్ కంటే మీకు 4 సీట్లు 64 సీట్లు వచ్చినాయి. మొన్న మేము ప్రజా తీర్పును గౌరవించినాం. మా సార్ ఇమీడియట్ గా ప్రగతి భవన్ నుంచి వెళ్లిపోయింది ప్రజా తీర్పును గౌరవించి. అట్లా హుందాగా ఉండాలి రాజకీయాల్లో. నేను కూడా మొన్న ఓడిపోయిన తర్వాత చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మేము కూడా హుందాగా ఉన్నాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కొన్ని రోజులు సమయం ఇద్దామని చెప్పి మేము కూడా హుందాగా ఉన్నాం. మీలాగా ఈ చిల్లర రాజకీయాలు చేయలే. ఇలా ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం, ఒక మున్సిపాలిటీ కోసం ఈ స్థాయిలో ఒక మంత్రి అయి ఉండి